నేను కాఫీ తాగుతూ తాగుతూ ఒక విషయాన్ని షేర్ చేసుకుంటానండి. మనం బయట వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ కొంటాం కదా! అలానే మనం కిచెన్‌లో ఉపయోగించుకునే వాటిని గూడా మనం చేసుకోవచ్చు. ఎలాగంటే మనం పువ్వులు తీసుకొస్తాం కదా! ఆ పువ్వుల్ని ఏం చేయాలంటే దేవుడికి పెడతాం. మర్నాడు తీసేసి ఫ్రెష్ పువ్వులు పెడతాం. ఆ పువ్వుల్ని ఏం చేసేస్తామంటే కంపోస్ట్ బిన్‌లో ఏసేస్తాం. ఏసేస్తే అది మట్టిలాగా తయారవుతుంది. 7-14 డేస్‌కి. లేదు, మనం కంపోస్ట్ బిన్ వేరేగా పెట్టుకొని మట్టేసి, మట్టి మీద ఈ ఫ్లవర్స్‌ని మళ్ళీ మట్టేసి ఇలా కిచెన్ వేస్ట్‌ని పెట్టుకుంటూ వస్తే 7 డేస్‌కి మట్టయిపోతుంది. అది బాగా పనిచేస్తుందనమాట. నేను అలానే చేస్తాను. ఇదివరకు మామిడికాయలు ఉంటాయి కదా! బంగినపల్లి ఈ రసాలు, టెంకలు విత్ స్కిన్ పైన తొక్క తీసేస్తాం. వాటిని కూడా ట్రాష్ వేయకుండా వాటిని వాటర్ మిలన్ స్కిన్‌ని గూడా ఆనపకాయ ముక్కలుంటాయి కదా! మనం పెద్ద పెద్దవి సాంబార్‌లో యేసుకుంటాం. అలా తరిగేసిన తర్వాత వాటిని కూడా మట్టిలో వేసేస్తే అవి కూడా వర్క్ అవుతాయండి మొక్కలకి. అలా చేసినా కూడా మనకి హెల్పే అవుతాయి. లేదు, కిచెన్ వేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎగ్ షెల్స్ వేసేయచ్చు. లేదు, మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది కదా! దానిని కూడా మనం ట్రాష్ కింద ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా నా గార్డెన్‌లో చేస్తాను.